ఇంకేముంది, 25 ఏళ్లు కూడా లేని యువకులపై తుపాకులు మోగాయి. 20 మంది వరకు చనిపోయారు. 400 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. అంతే, ఇక మరింత రెచ్చిపోయారు యువత. ఎంతమంది నన్ను చంపుతారా మీ సైనికులు అంటూ ఎదురు తిరిగారు. అప్పటి వరకు ఇంట్లో ఉండి చూస్తున్న యువకులు కూడా రోడ్ల మీదకి వచ్చేశారు. దీంతో విద్యార్థులు, యువకులు ఆందోళన చేయొద్దు, అన్నింటిపైన బ్యాన్ ఎత్తేసామని ప్రకటించారు. అలా ప్రకటించిన గంటలోనే యాప్స్ అన్నింటికి యాక్సెస్ వచ్చేసింది. కానీ ప్రధాని కేపీ శర్మ ఓలి యువతకు నీతులు చెప్పాడు. తన వెనకున్న తన మంత్రులు, నాయకుల అవినీతిని పరోక్షంగా వెనకేసుకొచ్చాడు. సొంత నీతులు చెప్పి మరీ వారి ఆగ్రహానికి గురయ్యాడు. కామ్ గా ఉంటే సరిపోయేదేమో. సోషల్ మీడియా కోసం జరుగుతున్న ఆందోళనలు, విమర్శలను ఖండిస్తున్నాను. దేశ స్వాతంత్రం, స్వేచ్ఛ అన్నిటికంటే ముఖ్యం. చట్టాన్ని ధిక్కరించడం సరికాదు. మన సార్వభౌమత్వాన్ని అగౌరవపరుస్తారా అంటూ నిలదీశాడు. యువతకి మరింత కాలింది. మేము ఇంతకు ముందు చేసింది సోషల్ మీడియా కోసం కాదు, మీ అవినీతిని తట్టుకోలేక. మీ పిల్లలను మా మీద రుద్దుతారా? ఎన్ని తరాలు మీరు మా మీద స్వారీ చేస్తారు? నెపో బేబీస్ వద్దు.